మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. అష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. అష్టమంలో కేతు ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైతే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నారో ప్రస్తుతానికి అది వాయిదా పడుతుంది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపార విషయం జోలికి కొంతకాలం పక్కన పెట్టి ఉద్యోగమే చేసుకోవడం మేలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా ద్వితీయంలో రవి, బుధ, శుక్రుడు, రాహు ఉన్నారు. కుటుంబ స్థానంలో, ధన స్థానంలో రూపాయి ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మనకి ఏం ఉండట్లేదే అన్న భావన కూడా ఉంటుంది. సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి మెలగడం అనేది చెప్పదగినది. సంతాన సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశివారు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచి ముందుకెళ్ళడం చెప్పదగినది. అన్ని విషయాలు అందరితోనే షేర్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూల్ డ్రింక్స్ వ్యాపారస్తులకు, కిరాణా షాప్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం మీరు తెచ్చుకుంటారు. 10 మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఏదైనా సరే భగవత్ సంకల్పం ఉండాలి. మన పని మనం చేయాలి. ఆ భగవంతుడే మనకి ఇవ్వాలి. మనకి ఎవరు పెట్టవలసిన అవసరం లేదు. నా కష్టాన్ని నేను పడతాననే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in